హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ USD PHP OTC కరెన్సీ పేరులో మనం అనాలిసిస్ అనేది చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది 1 minute చార్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క కరెన్సీ పేరులో ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అవుతుంది స్ట్రక్చర్లో. సో తర్వాత బుల్లిష్ రివర్సల్ అనేది ఇక్కడ మనకు చూపెట్టడం జరిగింది. సో తర్వాత రీట్రేస్ అవుతున్న ఈ యొక్క ఇక్కడ చూడండి, ప్రైజ్ యాక్షన్ స్టోరీలో రీట్రేస్ అవుతున్న సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు వీక్నెస్ అనేది షో చేయట్లేదు, వాళ్ళు స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత ఈ స్టోరీని మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఈ యొక్క బయర్స్ ఒక వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే రీట్రేస్మెంట్లో బయర్స్ యొక్క వీక్నెస్ అనేది షో చేస్తే మనకి అక్కడ నుంచి ఒక సెల్లర్స్ యొక్క మూమెంటం ఇక్కడ ఇండికేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఎక్కడ అంటే ఈ యొక్క డిమాండ్ జోన్ వరకు, ఈ యొక్క డిమాండ్ జోన్ లేదా ఆర్డర్ బ్లాక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఆ డిమాండ్ జోన్స్ని టార్గెట్ చేసుకొని మార్కెట్ ఒక మూమెంటం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ప్రైజ్ యాక్షన్ రీడ్ చేయండి. ఓన్లీ లెవెల్స్ మీద అని కాకుండా, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ విధంగా కాకుండా, నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీరు వదిలేయండి. ఇండికేటర్స్ అనేది అసలుకే వర్క్ అవ్వవు. సో డెఫినెట్లీగా మీరు రియాలిటీ అంటే మార్కెట్ ఇక్కడ ఏం క్రియేట్ చేస్తుంది, ఒక క్రిటీరియాని మీరు ప్రాపర్గా రీచ్ చేయగలగాలి. అదే ప్రైజ్ యాక్షన్ అన్నమాట. ఆ ప్రైజ్ యాక్షన్ మీరు రీచ్ చేయండి. క్యాన్6లో స్ట్రక్చర్లో రీచ్ చేయాలి. సో స్ట్రక్చర్లో మీకు ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. అట్లాగే ఆ స్ట్రక్చర్తో సహా మీకు క్యాన్6 సైకాలజీలో ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డెఫినెట్లీగా ఇక్కడ ఉన్న ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా కన్ఫర్మేషన్ అంటే మీ యొక్క ట్రేడ్ కన్ఫర్మేషన్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతేగాని డైరెక్ట్గా ఓన్లీ అక్కడ లెవెల్ ఉంది కదని చెప్పేసి రిజెక్షన్ తీసుకోగానే సెల్ ట్రేడ్ బై ట్రేడ్ చేయడం, ఈ విధమైన ఒక బేసిక్ కైండ్ ఆఫ్ అది ఒక స్ట్రాటజీ అన్నమాట అది. సో అది మీకు వర్క్ అవ్వదు. సో డెఫినెట్లీగా స్ట్రక్చర్ వైజ్గా క్యాన్6 సైకాలజీ వైజ్గా మీరు మార్కెట్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, డబల్ బాటమ్ అనేది ఇక్కడ స్ట్రక్చర్లో క్రియేట్ అయింది. సో తర్వాత ఒక బుల్లిష్ మూమెంటం అనేది మనం చూసాం అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ ఒక మేజర్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అయినా కూడా ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ ఒక డబల్ బాటమ్ క్రియేట్ అవుతూ మళ్ళీ ఒక బుల్లిష్ రివర్సల్ సైన్ అనేది మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ స్టోరీ పరంగా చూడండి, మార్కెట్ రివర్సల్ అవ్వడానికి మనకు ప్యాటర్న్ క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ కంటిన్యూ సైన్ ఇండికేషన్ చేస్తుంది. సో తర్వాత రివర్సల్ అవ్వడానికి కూడా ఒక డబల్ టాప్ క్రియేట్ అవుతూ మళ్ళీ మార్కెట్ ఒక మూమెంటం క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రక్చర్ వైజ్గా ఇక్కడ క్లియర్ కట్ కన్ఫర్మేషన్ లేదు. సో ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఈ యొక్క జోను, ఈ యొక్క ప్రీవియస్గా సప్లై జోన్ లాగా వర్క్ అయింది, ఇక్కడ మనకి డిమాండ్ లాగా వర్క్ అవుతుంది. సో అక్కడ క్లియర్ కట్గా చూసినట్టయితే బయర్స్ యొక్క ప్రెజర్ అనేది ప్రతి క్యాండిల్లో ఇండికేట్ చేస్తున్నారు. ఇక్కడ బయర్స్ యొక్క అవైలబిలిటీ అనేది ఇండికేట్ చేస్తుంది ప్రైజ్ యాక్షన్లో. బట్ ఇక్కడ మనకి ప్రీవియస్ స్ట్రక్చర్లో ఇక్కడ చూడొచ్చు డబల్ టాప్ క్రియేట్ అవుతూ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా పోయిందన్నమాట. సో ఈ యొక్క సిచ్యువేషన్లో డబల్ టాప్ క్రియేట్ అయింది అక్కడ. సో అక్కడ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇక్కడ సెల్లర్స్లో జరిగే ఈ యొక్క ప్రైజ్ యాక్షన్లో బయర్ ఎంట్రీని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ బై ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ సప్లై లాగా వర్క్ అయిన జోన్ మనకి డిమాండ్ జోన్ లాగా వర్క్ అవుతుంది. సో అందుకోసమే ఇక్కడ నేను ఒక బై ట్రేడ్ అనేది ఓపెన్ చేశాను. సో బట్ మనకి ఫుల్ కన్ఫర్మేషన్స్ లేవన్నమాట ఇక్కడ. సో ఫుల్ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. సో అందుకోసమే ఒక బై ట్రేడ్ తీసుకున్నాను సింగిల్గా. సో చూద్దాం, ఇది 50-50 ఛాన్సెస్ అన్నమాట. సో బట్ ఎప్పుడు కానీ మనం ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్స్తో చూడాలి. సో స్ట్రక్చర్ వైజ్గా, సైకాలజీ వైజ్గా. ఎందుకంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఎప్పుడైతే ఒక బెస్ట్ క్వాలిటీ ట్రేడ్స్ అనేది మనం అనాలిసిస్ చేస్తే కనుక మీకు కైండ్ ఆఫ్ యాక్యురసీ అనేది మెల్లమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది చూడొచ్చు ఇక్కడ మనకి చెప్పినట్టుగానే ఇక్కడ చెప్పాను కదా, స్ట్రక్చర్లో మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. డబల్ టాప్ అనేది ఒక బేరిష్ మూమెంటం క్రియేట్ చేస్తుంది మార్కెట్లో ఎప్పుడు కానీ. సో ప్రీవియస్ అనేది మనకి లాస్ అవ్వడం జరిగింది, నో ప్రాబ్లం. మనము నెక్స్ట్ ఆపర్చునిటీ మనకు మార్కెట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి
యూఎస్డి ఐడిఆర్. సో కొంత స్కిప్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికింది ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు డెఫినెట్లీగా మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానికోసం మనం ప్రాపర్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డప్ అవుతుందంటే మీరు ఇక్కడున్న కండిషన్స్ని ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు మాత్రమే. సో ఈ కండిషన్స్ని ప్రాపర్గా రీడ్ చేయాలంటే డెఫినెట్లీగా మీకు స్ట్రక్చర్ నాలెడ్జ్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఉండాలి. అదే ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఉన్న సెల్లర్స్ యొక్క మూమెంటం చూడొచ్చు ఒక స్ట్రెంత్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన సింగిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మనకి రీట్రేస్మెంట్ లాగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్గా చూడొచ్చు మార్కెట్లో సెల్లర్సే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. సో తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వడానికి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లర్స్లో ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్, ఎందుకంటే మళ్ళీ బయ్యర్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి, అంటే వితౌట్ రీజన్ ఇక్కడ మనకి ప్రైజ్ యాక్షన్లో ఒక రివర్సల్ సైన్ కానీ కంటిన్యూషన్ సైన్ కానీ అనేది మనకి ఇక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే డెఫినెట్లీగా మార్కెట్లో ఆ జరిగే ఆ కైండ్ ఆఫ్ అంటే రివర్సల్ కావచ్చు కంటిన్యూషన్ కావచ్చు డెఫినెట్లీగా ఒక రీజన్ అనేది డెఫినెట్లీగా ఉంటుంది. సో మీరు ఆ రీడ్ చేసే ఆ కండిషన్ని మీరు రీడ్ చేసే ఒక కైండ్ ఆఫ్ యూటిలిటీ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సో డెఫినెట్లీగా ఆ కండిషన్ని రీడ్ చేసే స్కిల్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ప్రైజ్ యాక్షన్లో అదే అన్నమాట. అంటే ఎవ్రీ క్యాండిల్స్టిక్స్లో స్ట్రక్చర్ వైజ్గా మీకు క్యాండిల్స్టిక్స్ వైజ్గా ఇండికేషన్ ఉంటుంది. బట్ దాన్ని మీరు రీడ్ చేయడం రావాలి. రీడ్ చేస్తే మీరు రివర్సల్స్ని ఫైండ్ చేయొచ్చు, అట్లాగే కంటిన్యూషన్ని ఫైండ్ చేయొచ్చు, ఒక కన్సాలిడేషన్ మార్కెట్ని కూడా మీరు ఫైండ్ చేయొచ్చు మీరు ప్రాపర్గా స్టోరీని రీడ్ చేసినట్టయితే. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ డబల్ బాటమ్ క్రియేట్ అవ్వడానికి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మార్కెట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక డబల్ బాటమ్ క్రియేట్ అవ్వడానికి, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్లో ఇక్కడ చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ అనేది ఇక్కడ నుంచి మనకు ఒక న్యూ హై క్రియేట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ మార్కెట్లో చూడొచ్చు ఎప్పుడైతే ఈ యొక్క కంప్లీట్ డిమాండ్ జోన్ నుంచి మనకి ఇక్కడ బయర్స్ ఏరియా ఉంది. సో ఈ యొక్క కంప్లీట్ డిమాండ్ జోన్ నుంచి ఒక సపోర్ట్ తీసుకుంటూ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. ఎందుకంటే ఏదైతే బయింగ్ ఈ యొక్క క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో మనకు ప్రెజర్ వచ్చేసి మేజర్గా సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంది. అంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రీవియస్గా ఉన్న అంటే స్టోరీని ఇక్కడ రీచ్ చేయండి. ప్రీవియస్గా ఉన్న సెల్లర్స్ని ఎంగల్ఫింగ్ చేస్తూ బయర్స్ ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్టయితే సెల్లింగ్ ప్రెజర్ కూడా ఆ విధంగానే ఉంది. అంటే ఇక్కడ ఒక వీక్నెస్ అనేది షో చేశారు, బట్ అది కంప్లీట్ వీక్నెస్ కాదు సెల్లర్స్ది. సో ఇదొక స్ట్రెంత్ క్యాండిలే, కానీ మరీ ఎగ్జాక్ట్గా మనకి స్ట్రాంగ్ బులిష్ ఎంగల్ఫింగ్ లాగా అంత స్ట్రెంతీ క్యాండిల్ కాదు ఆ యొక్క సెల్లర్ క్యాండిల్. మనకు ఒక కైండ్ ఆఫ్ సెల్లర్ క్యాండిల్ అన్నమాట. అంటే ఒక ప్రాపర్ వీక్నెస్ కానీ ఒక స్ట్రెంత్ కానీ ఇండికేట్ చేయట్లేదు. సో ఒక మీడియం కైండ్ ఆఫ్ న్యూట్రల్ కైండ్ ఆఫ్ సైన్ని ఇండికేట్ చేస్తుంది. సో అందుకోసమే నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా మనకి చూడొచ్చు స్ట్రక్చర్ వైజ్గా ఒక బేరిష్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది మార్కెట్లో ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు యూఎస్డి ఐఎన్ఆర్ అంటే ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ అనేది డెఫినెట్లీగా ఉండాలి ప్రాపర్ కన్ఫర్మేషన్స్. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మనం ఇక్కడ ట్రేడ్ అనేది ఓపెన్ చేయరాదన్నమాట. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్ అంటే కన్సాలిడేషన్ మార్కెట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ చూడొచ్చు బయింగ్ ప్రెజర్ అంటే బ్యాక్ టు బ్యాక్ బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు బయర్స్ యొక్క స్ట్రెంత్ని. బట్ ఇక్కడ క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఎందుకంటే కన్సాలిడేషన్ మార్కెట్ని మీరు ఎప్పుడు కానీ అవాయిడ్ చేయండి, సైడ్ వేస్ మార్కెట్ని. ఓన్లీ మీకు క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్. సో ట్రెండీ మార్కెట్ని మీరు ప్రాపర్గా ముఖ్యంగా బిగినర్స్ ట్రెండీ మార్కెట్కి ఆపోజిట్గా వెళ్ళకుండా డెఫినెట్గా ఆ ట్రెండీ మార్కెట్కి అగెనెస్ట్గా కాకుండా అదే కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ని మీరు ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో. అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే అప్వర్డ్ డైరెక్షన్ కన్ఫర్మేషన్స్ చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే డౌన్వర్డ్ కన్ఫర్మేషన్స్ చూడండి, అంతేగాని ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్ళొద్దు. ఇక్కడ సిచ్యువేషన్లో చూడొచ్చు ఎప్పుడైతే ప్రీవియస్ లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు ప్రీవియస్గానే మనకి ఇక్కడ క్లియర్ కట్ ఈ యొక్క సిచ్యువేషన్ని రీడ్ చేయండి. ఇక్కడ కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయారు. సో ఇక్కడ ప్రాపర్ వీక్నెస్ అనేది షో చేయడం, తర్వాత వచ్చిన సెల్లర్స్ వాళ్ళ యొక్క పూర్తి స్ట్రెంత్ అనేది ఇక్కడ మనకి ఇండికేట్ చేయడం. అంటే ఎగ్జాస్ట్ అయిపోయారు సెల్లర్స్. చాలామంది బిగినర్స్ ఇక్కడ సెల్లర్స్ని స్ట్రాంగ్గా ఉందనుకొని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారు, డైరెక్ట్గా సెల్ ట్రేడ్ ఓపెన్ చేస్తారు. సో ఆ విధంగా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ చూశాను, అట్లాగే ఇక్కడ ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ మల్టిపుల్ బయర్ ట్రేడర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎగ్జాస్ట్ సిచ్యువేషన్ అంటే మనకి ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ షో చేసిన తర్వాత వాళ్ళు ఉన్న పూర్తి స్ట్రెంత్ని ఇక్కడ ఎగ్జాస్ట్గా అంటే వాళ్ళ పూర్తి స్ట్రెంత్ని ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో అవైలబిలిటీ చూపెట్టడం జరిగింది.
సో ఇక్కడ పూర్తి స్ట్రెంత్ అనేది సెల్లర్స్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బయర్స్ ఇక్కడ స్ట్రెంత్గా ఇండికేట్ చేస్తున్నారు. సో రిప్లైలో ఇంక్రీజ్ అవుతున్నారు. సో నెక్స్ట్ అట్లాగే ఈ వచ్చిన హ్యామర్ కూడా ఇది వీక్నెస్ అనుకుంటారు చాలామంది, బట్ ఇది వీక్నెస్ కాదు. హ్యామర్ అనేది స్ట్రాంగ్ బులిష్ సైన్ అన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్కి అంటే మీకు స్ట్రక్చర్ వైజ్గా సిచ్యువేషన్ రీడ్ చేయండి, ఇక్కడ క్యాన్సిక్స్ సైకాలజీ వైజ్గా రీడ్ చేయండి. సో ఎగ్జాస్ట్ అయిపోవడం సెల్లర్స్ యొక్క స్టోరీ చూడండి, ఎగ్జాస్ట్ అయిపోయారు. సో తర్వాత బయర్స్ కంటిన్యూషన్ సైన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు స్టోరీ మనకి స్ట్రక్చర్ వైజ్గా రిలేటెడ్గా ఉంది, క్యాన్సిక్స్ సైకాలజీ వైజ్గా రిలేటెడ్గా ఉంది. సో ప్రీవియస్ లాస్ కూడా ఇక్కడ మనకి రికవర్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఎగ్జాస్షన్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ ఇండికేట్ చేయడం మార్కెట్, ఆ కన్ఫర్మేషన్తో నేను ఇక్కడ మల్టిపుల్గా బై ట్రేడ్స్ ఓపెన్ చేయడం అనమాట. అంటే స్ట్రక్చర్ వైజ్గా మీకు కన్ఫర్మేషన్ ఉంది, క్యాన్సిక్స్ సైకాలజీ వైజ్గా కన్ఫర్మేషన్ ఉంది. సో సింగిల్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ని అట్లా ఆ విధంగా చూసుకొని, సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ని చూసుకొని ఆ విధంగా కాదు, స్ట్రక్చర్ వైజ్గా రీచ్ చేయండి, సైకాలజీని రీచ్ చేయండి, అదే ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అనమాట. సో ఈ విధంగా అంటే ఒక డైలీ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడ్ అని చేయొద్దు. డెఫినెట్లీగా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. మీరు ఏ మార్కెట్ అనాలిసిస్ చేయాలన్నా కూడా ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అనేది నేర్చుకోండి. సో ఇండికేటర్స్ మీద వర్క్ చేయకండి. ఇండికేటర్స్ మీద మీరు ఎంత వర్క్ చేసినా కూడా వేస్ట్, అది ప్రాపర్ యాక్యురసీ ఉండదు. సో ఇక్కడ మార్కెట్ ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ రియాలిటీ ప్రైజ్ యాక్షన్ని నేర్చుకోండి. సో రియాలిటీ ఆఫ్ మార్కెట్ సబ్జెక్టే ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి, మీకు డెఫినెట్లీగా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోర్స్ యొక్క ప్యూర్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.